నమస్తే, నేను మీ రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే తెనాల్లో జరిగిన సంఘటనకి గంజాయి బ్యాచ్కి మద్దతుగా తెనాలి పర్యటన మొన్న చేశారు. ఆ టూరుని నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. జగన్ రెడ్డి గారు తెనాల్లో గంజాయి బ్యాచ్కి సపోర్టుగా మాట్లాడిన మాటల్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. జగన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్కి మద్దతుగా వాళ్ళని పరామర్శిస్తారు అని ప్రచారం జరిగింది. తర్వాత అనుకోకుండా 2 రోజుల క్రితం ఆ రౌడీ షీటర్స్గా ఉన్న ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను మాత్రమే పరామర్శించారు. ఎందుకు ఆ గంజాయి బ్యాచ్ని కూడా అక్కడ కూర్చోబెట్టి పరామర్శించలేదు? ఫస్ట్. రెండో అంశం, మరి జైలు నుంచి విడుదలైన ఈ 3 రౌడీ షీటర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి తెనాలి పోలీస్ స్టేషన్స్లో. అందుకే నేను ఆ వర్డ్ వాడాను. రౌడీ షీటర్సు, ఈ గంజాయి బ్యాచ్ జైల్లో నుంచి విడుదలైన తర్వాత 3 రోజులుగా ఎక్కడికి వెళ్ళారు? కనిపించకుండా ఎందుకు వెళ్ళారు? జగన్ పర్యటన ఉన్నప్పుడు అక్కడ రాకుండా చేశారా? ఎవరు చేశారు? జగన్ రెడ్డి గారు చేశారా? ఎందుకు చేశారు? అర్థం కాని అంశం. ఈ అంశాలు ఇలా ఉండగా జగన్ రెడ్డి గారు యథావిధిగా ఒక 10 పేపర్లు స్క్రిప్ట్ దగ్గర పెట్టుకొని ఆయన జనరల్గా ప్రెస్ మీట్లో స్క్రిప్ట్ ఎలా అయితే చదివి వినిపిస్తారో ఆ రోజు తెనాలిలో కూడా బహిరంగంగా ప్రెస్కి సంబంధించిన చాలామంది విలేకరుల ముందు 10 రకాల పేపర్లతో ఆయన స్క్రిప్టుని కష్టపడి చదివి వినిపించారు. అందులో ఆయన చెప్పిన అంశాల మీద నా విశ్లేషణ. ఫస్ట్ క్వశ్చన్, ఆయన మాట్లాడుతూ తెనాల్లో ఈ కేసు ఇట్లా బుక్ అయింది అయినప్పుడు ఈ కేసుకు సంబంధించిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంగళగిరిలో ఉంటే మంగళగిరి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంత తప్పు అన్నట్టుగా అన్నాడు. అంటే ఒక అక్యూజ్డ్, నేరస్తుడు, నిందితుడు లేదా కేసులో ఉన్నప్పుడు అతను ఎక్కడున్నా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయకూడదు అని ఏమన్నా చట్టం చెప్తుందా? ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి తెనాల్లో కేసు బుక్ అయితే మంగళగిరి వెళ్ళి అరెస్ట్ చేశారు అంటే మంగళగిరిలో ఉంటే మంగళగిరి వెళ్ళి అరెస్ట్ చేయకూడదా? కూడదా? మరి ఆయన అంతా తెలిసి అలా ఎందుకు మాట్లాడారు? ఎవరు ఎక్కడున్నా వెళ్ళి అరెస్ట్ చేస్తారు కదా. లిక్కర్ స్కామ్లో ఎంతోమంది హైదరాబాద్లో దాక్కున్నారు, కొంతమంది కర్ణాటక రిసార్ట్స్లో ఉన్నారు, వెళ్ళి తీసుకురాలేదా? ఎక్కడున్నా అక్యూజ్డ్ వెళ్ళి పోలీసులు తీసుకొస్తారు కదా. అందులో ఆయన ఎందుకు అలా మాట్లాడారు? ఈ విషయాల మీద నేను టోటల్గా 11 పాయింట్లు, 11 పాయింట్స్ విశ్లేషణ చేస్తా. 11 అంటే మీరు ఎక్కడో కనెక్ట్ చేసుకోకండి. యాదృచ్ఛికంగా నాకు 11 పాయింట్స్ వచ్చినాయి. సెకండ్ పాయింట్, పిల్లలకి గాయాలు తగిలిని అయినా కూడా పోలీసులు గాయాలు తగిలినట్టు పిల్లల్ని కొట్టారు అన్నాడు. పిల్లలంటే ఈ అక్యూజ్డ్ అనమాట. అంటే గాయాలు అయి ఉంటే వీళ్ళు వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఆ ప్రాసెస్ ప్రకారంగా కదా అరెస్ట్ చేసేది. మరి గాయాలైతే వైద్య పరీక్షల్లోనూ మెజిస్ట్రేట్ దగ్గర బయటికి రాలేదా? వస్తాయి కదా. మరి ఆయన మాట్లాడిన మాటల్ని ఏ విధంగా మనం చూడాలనేది అర్థం కాని అంశం. నా మూడో పాయింట్, జాన్ విక్టర్ అనే ఒక నిందితుడు, అక్యూజ్డ్, ఆయన జూనియర్ న్యాయవాది అని ఒక 4-5 ఫోటోలు, ఆ బ్లాక్ కలర్ కోట్ వేసుకున్న ఫోటోలు ప్రజలకు చూపించాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? జూనియర్ న్యాయవాది ప్రొఫెషన్ వృత్తే అయితే అరెస్టు చేయకూడదా నేరస్తుల్ని, అక్యూజ్డ్ని? మరి జూనియర్ న్యాయవాది అయి ఉన్న వ్యక్తి రౌడీ షీటర్గా ఎందుకున్నాడు? ఈ కేసులో అక్యూజ్డ్గా ఎందుకున్నాడు? ఒకవేళ ఉంటే పోలీసులు అరెస్ట్ చేయటం తప్ప వృత్తి ఏదైనా, చదువు ఏదైనా, నేరస్తుడుగా ఉంటే, నిందితుడుగా ఉంటే అరెస్ట్ చేయటంలో తప్పేంటి? వాట్ ఈజ్ రాంగ్? ఎందుకు ఆ విధంగా అన్ని ఫోటోలు ఆయన చూపించారో నాకు అర్థం కాదు. తర్వాత ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో 3 వాళ్ళందరిని ఎందుకు ఈ మీటింగ్ సమావేశాల నుంచి లేకుండా పక్కకి పంపించేశారు? నా నెక్స్ట్ క్వశ్చను, కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఈ అక్యూజ్డ్గా ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు బాహ్య ప్రపంచానికి తెలియలేదు.
కానీ ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి కెమెరాల ముందు పెట్టి ఇదిగో వాళ్ళ సిస్టరు, వాళ్ళ కూతురు, వాళ్ళ తండ్రి, ఇంకొక అక్యూజ్డ్ తండ్రి మాజీ విలేకరు అని చెప్పాడు. అటువంటిది కొడుకుని ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు? అంటే తండ్రి వృత్తి విలేకరు అయితే కొడుకు నేరస్తుడు, నిందితుడు అయితే అరెస్ట్ చేయకూడదా? అసలు మీనింగ్ ఏంటి? అసలు ఆ కుటుంబ సభ్యుల్ని కెమెరాస్ ముందు బహిర్గత చేయటం, ఎక్స్పోజ్ చేయటం కరెక్టేనా? ఈజ్ ఇట్ కరెక్ట్? నా నెక్స్ట్ 6th క్వశ్చన్. ఆ సందర్భంలో సీఎం జగన్, జై జగన్, సీఎం జగన్, జై జగన్, ఈ నినాదాలేంటి? అందులో ఒక వీరోత్సాహంతో ఒక అతను పోలీస్ జీప్ మీద ఎక్కి కేకలేస్తున్నాడు, జై జగన్, సీఎం జగన్. ఎందుకట్లా? మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వచ్చింది వాళ్ళని పరామర్శించడానికి కదా. మరి ఈ స్లోగన్స్ ఏ విధంగా సమర్థనీయం చేయవచ్చునా అలా? నా నెక్స్ట్ 7th పాయింట్. కానిస్టేబుల్ చిరంజీవి, ఆయన మీద ఫస్ట్ ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు దౌర్జన్యం చేశారు. మరి అలా చేయవచ్చా? చేయకూడదు కదా. గంజాయి కేసులో ఆయన పోలీస్ స్టేషన్కి పిలిపించారన్న కోపంతో ఆయన మీద దాడి చేయవచ్చా? చేయకూడదు కదా. అందులో ఇంకొక పాయింట్, జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో ఉన్నారు, ఆయన కానిస్టేబుల్ అని వీళ్ళకి తెలియదు, రాకేష్, ఈ ముగ్గురు నవీను, రాకేష్, జాన్ విక్టర్, వీళ్ళ ముగ్గురికి తెలియదు అన్నాడు. వాస్తవం ఏంటంటే ఎవరైతే ఈయన పేరు చెప్పాడో రాకేష్ అని అక్యూజ్డ్, ఆయన కానిస్టేబుల్గా చెప్పబడుతున్న చిరంజీవి ఒకే వీధిలో ఉంటారు, సేమ్ లైను, సేమ్ స్ట్రీటు. తెలియకపోవటం ఏంటి? సివిల్ డ్రెస్లో ఉంటే వాళ్ళందరూ ఉండేది అక్కడే కదా. సో అది జనాన్ని మిస్గైడ్ చేయటం కదా, తెలియదు అని ఎలా చెప్తారు? నెక్స్ట్ 8th పాయింట్, ఆయన ఆ పేపర్ స్క్రిప్ట్ చదవటంలో అంత సతమతం ఎందుకో అవ్వవలసి వచ్చింది? ఆ శ్రేణులు ముందుగా ప్రెస్, మీడియాకి, పబ్లిక్ ఇచ్చిన సమాచారం ఏంటి? అక్కడ ఆయన మాట్లాడింది ఏంటి? పేపర్స్ అన్ని రకాలుగా ఎందుకు చదవటానికి ఇబ్బంది పడ్డారు? అన్నిటికంటే ముఖ్యమైన నా 9th పాయింట్, చూస్తున్న వీక్షకులు విచక్షణతో ఆలోచించండి. ఆయన అన్నమాట 9వ పాయింట్గా నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి పైన 24 కేసులు ఉన్నాయి. మరి వీళ్ళ మీద కేసులుంటే తీసుకొచ్చి పనిచేశారు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసెస్ ఉన్నాయి. మరి ఆయన్ను కూడా పోలీసులు తీసుకొచ్చి వీధిలో కొడతారా అని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసెస్ ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు వీధిలోకి తీసుకొచ్చి కొడతారా అని అడుగుతారా? దానికి ఈ గంజాయి బ్యాచ్కి లింక్ ఏంటి? సంబంధం ఏంటి? కంపారిజన్ ఏంటి? వాట్ ఈస్ ద లాజిక్? ఇందులో నా సబ్ పాయింట్, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అఫిడవిట్ నేను వెరిఫై చేశాను. మొన్న 2024 ఎలక్షన్ అఫిడవిట్లో వెరిఫై చేస్తే ఆయన అఫిడవిట్లో ఆయన ప్రస్తావించిన కేసెస్ 19. మరి ఈయన 24 ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలదు. ఆ 19లో గడిచిన ఒక సంవత్సర కాలంలో 2 కేసులు క్లోజ్ అయినాయి. అది అంగళ్ళలో జరిగిన సంఘటన, 2 మహారాష్ట్రలో జరిగిన సంఘటన. 2 కేసులు క్లోజ్ అవ్వటం వల్ల ఇప్పుడు 17 కేసెస్ మాత్రమే ఆయన మీద ఉన్నాయి. ఇందులో ఇంకొక సబ్ పాయింట్, ఈ 17 కేసెస్ కూడా చిన్న చిన్న కేసెస్. అవి కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్ రెడ్డి గారు పెట్టిన కేసెస్ మాత్రమే. ఆ 17 కేసెస్ కూడా అటువంటి కేసెస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ గంజాయి బ్యాచ్తో కంపేర్ చేసి మాట్లాడుతూ 24 కేసులు అంటాడు ఏంటినా? ఎందుకు అలాగా? తర్వాత నా 10th పాయింట్, దళితుల్ని పరామర్శించటానికి అని అంటారు. శిక్ష నిందితులుగా ఉన్నప్పుడు, కేసులో అక్యూజ్డ్గా ఉన్నప్పుడు కులం కార్డు ఎందుకు తీస్తున్నారు? కులానికి సంబంధం ఏంటి? దళితులైతే ఏంటి, ఇంకొకరైతే ఏంటి, ఎడ్యుకేషన్ అయితే ఏంటి, ఇంకొకరైతే ఏంటి, ఏ ప్రొఫెషన్ అయితే ఏంటి, ఆడైతే ఏంటి, మగ అయితే ఏంటి? ఇటువంటి కార్డులు ప్రతిసారి ఎవరు అరెస్ట్ అయినా కూడా కులం కార్డు, ఈ కార్డులు తీయవలసిన అవసరమైంది. చట్టంలో నిష్పక్షపాతంగా కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది అని కదా మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. మరి దళితులు అరెస్ట్ చేస్తారన్న ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇదే కరెక్ట్ అయితే దళితులు అందరూ ఆ రోజున తెనాల్లో వైఎస్ జగన్ రెడ్డి గారికి అగెనెస్ట్గా, వ్యతిరేకంగా, ఎంఆర్పిఎస్ కావచ్చు, రకరకాల దళిత సంఘాలు ఈయన వెళ్ళినప్పుడు ఈయనకి వ్యతిరేకంగా ప్రదర్శనలు, ఆందోళనలు ఎందుకు చేశారు?
ఎందుకు చేశారు? ఈయన దళిత కార్డు అడ్డు పెట్టుకొని గంజాయి బ్యాచ్గా ఉన్న రౌడీ షీటర్స్గా ఉన్న వాళ్ళకి మద్దతు ఇవ్వటం వల్ల అపోజ్ చేశారు కదా. నేను మళ్ళీ రౌడీ షీటర్ అని ఎందుకు అంటున్నానంటే, తెనాలి పోలీస్ స్టేషన్లో ఈ ముగ్గురు, నవీన్ అతని కిల్లర్ అని కూడా అని అంటారు, అతని మీద 10 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ నంబర్ 205. అదేవిధంగా రాకేష్ మీద 9 కేసులు ఉన్నాయి. జాన్ విక్టర్ మీద 10 కేసులు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు మీద కూడా రౌడీ షీటర్స్ తెనాల్లో ఉంది, కేసు హిస్టరీ ఉంది. కాబట్టే మరి అటువంటి వాళ్ళని పరామర్శించాడు. మరి అదే దళిత కార్డు వాడుతున్న ఇతను కానిస్టేబుల్ చిరంజీవి భార్య కూడా దళితురాలే కదా, ఆమెను కూడా పరామర్శించవచ్చును కదా. ఏంటి దళిత కార్డు ఏంటి, వీళ్ళని పరామర్శించడం ఏంటి, ఆమె మరి దళితులు ఆమెను పరామర్శించకపోవటం ఏంటి, దళిత సంఘాలు వ్యతిరేకించడం ఏంటి? వాట్ ఈస్ దిస్? కుల చిచ్చు, మత చిచ్చు పెట్టే కుట్ర జరుగుతుందా? ఇందులో మతం, కులం ఎందుకు వస్తుంది మీకు? ఇది తప్పు కదా. అక్యూజ్డ్. గతంలో మనం ఒక వీడియో చేసుకున్నాం, తెనాలి సంఘటన, పోలీసులు వ్యవహరించిన తీరు, చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం అది కరెక్టా కాదా అని నిష్పక్షపాతంగా ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో మీరు చూసినట్టయితే క్లియర్గా మనం సబ్జెక్ట్ అందులో ఎక్స్ప్లెయిన్ చేశాం. ఏ శిక్ష చేసినా ఎవరైనా సరే పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఇట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 and 14 అని గతంలో వీడియోలో కూడా మనం ప్రస్తావించాం. ఇప్పుడు కూడా ఐఎమ్ రీఇటరేటింగ్ ద సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్. దాన్ని సమర్థించట్లా, కానీ కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని కుల రాజకీయాలు చెయ్యొద్దు అనేదే నా ఆవేదన. సో ఈ విధంగా ఈ 11 పాయింట్లు నేను విశ్లేషణ చేస్తూ, జగన్ రెడ్డి గారి పర్యటన, దాని పర్యవసానం, ప్రజల్లో ఉన్న భావాలు ఈ విధంగా ఉండటం, ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా మాట్లాడటం చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.